హలో హాయ్ నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డిసెంబర్ 16 నుండి ధనుర్మాస ప్రారంభం అవుతుంది కదా. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ధనుర్మాసంలో చాలా పవిత్రమైనదిగా భావిస్తాం. ధనుర్మాసంలో చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు అంటున్నారు. మనకున్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలంటే ఈ ధనుర్మాసంలో విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని, సంపదకు నిలయమైన లక్ష్మీదేవిని పూజించాలి. ఎలాంటి సమస్య అయినా సరే వెంటనే తీరిపోతుందంట. అంతటి శక్తి ఈ ధనుర్మాసంలో చేసే పూజలకు ఉంటుందట. ఇంతటి పవిత్రమైన ధనుర్మాసంలో ఇంట్లో పూజ ఎలా చేయాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం డిసెంబర్ 16వ తేదీ సోమవారం రోజు ధనుర్మాసం ప్రారంభమై జనవరి 14వ తేదీన మంగళవారం రోజు ముగుస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ నెల రోజులను అత్యంత విశిష్టమైనవిగా భావిస్తాం. ఈ ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొంటాడు. అలాగే ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక మనకి లభిస్తుంది. అంతేకాకుండా మనకున్న అప్పుల బాధలు అన్నీ తొలగిపోతాయట. ఈ ధనుర్మాసంలో ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకి రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ ధనుర్మాసంలో దేవతలందరూ బ్రహ్మ ముహూర్తంలో భూమిపైన తిరుగుతూ ఉంటారు. కాబట్టి డిసెంబర్ 16 నుండి జనవరి 14 వరకు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజలకు విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది. సాయంత్రం చేసే పూజలకు కూడా విశేషమైన పుణ్య ఫలితం దక్కుతుంది. ఈ ధనుర్మాసంలో పూజలు చేసేవారు ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకుని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. తర్వాత ఇంటి గుమ్మం ముందు అష్టదళ ముగ్గు వేసి ఇంటి ప్రధాన తలుపు పైన గంధం స్వస్తిక్ గుర్తు వేయాలి. అష్టదళ ముగ్గు స్వస్తిక్ గుర్తు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి శ్రీనివాసం ఏర్పాటు చేసుకుంటుందట. తర్వాత పూజా గదిని శుభ్రం చేసి వెంకటేశ్వర స్వామిని పటానికి, లక్ష్మీదేవి పటానికి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాలి. ముఖ్యంగా ఈ రోజున వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తాం. ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామిని పూజించేవారు స్వామివారికి తులసి మాలను సమర్పించి కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయట. కాబట్టి ఈ నెలలో పూజలు చేసేవారు పూజా గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలలు వేసి పూజ చేయాలి. ఈ రోజున చేసే పూజలో నైవేద్యంగా అరటి పండ్లు, పరమాన్నం సమర్పించుకోవాలి. ఇవన్నీ నివేదించలేని వారు ఒక చిన్న బెల్లం ముక్క అయినా సరే నివేదించుకోవచ్చు. ఈ ధనుర్మాసంలో వచ్చే శనివారాలు చాలా పవిత్రమైనవి. కాబట్టి ప్రతి శనివారం పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయట. పిండి దీపాలు ఎలా వెలిగించాలి అంటే బియ్యం పిండిలో కొంచెం పాలు పోసి ముద్దలాగా చేసి చిన్న పిండి ప్రమిదలను తయారు చేసుకోవాలి. ఆ పిండి ప్రమిదకు కుంకుమతో గోవిందనామాలు పెట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. అలాగే ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి పటానికి ఎర్ర గులాబీ పూలను సమర్పించి లక్ష్మీదేవిని పూజిస్తే ఇంటి సంపద రెట్టింపవుతుంది. అలాగే డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో పూజా గది ముందు బియ్యం పిండితో అష్టదళ ముగ్గు వేసి పూజ చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ధనుర్మాసం నెల రోజుల పాటు పూజ చేయలేని వారు ధనుర్మాసం వచ్చే ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే అంతులేనంత పుణ్యం లభిస్తుందట. ఈ ధనుర్మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటాం కదా. ఎందుకంటే ఈ ధనుర్మాసం శనికి సంబంధించిన మాసంగా భావిస్తారు. అందుకే ఈ నెల రోజుల పాటు ఎలాంటి శుభకార్యాలు చేపట్టరు. ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు కొన్ని పనులు అస్సలు చేయకూడదు. ఒకవేళ చేస్తే మాత్రం జీవితాంతం కష్టాలను అనుభవించాల్సి వస్తుందట. ఈ ధనుర్మాసంలో వివాహాలు చేయకూడదు, పిల్లలకు నామకరణాలు చేయకూడదు, అలాగే గృహప్రవేశం చేయకూడదు, ఇంటి నిర్మాణాలు చేయకూడదు, అలాగే ఇళ్ల స్థలాలు కొనకూడదు, కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు, ఇంటి నిర్మాణాలు చేయకూడదు, అలాగే ఇళ్ల స్థలాలు కొనకూడదు, కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు. ఈ ధనుర్మాసంలో వివాహం చేసుకుంటే వైవాహిక జీవితంలో అడ్డంకులు ఏర్పడతాయి. అలాగే ఈ నెలలో కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే కుటుంబంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
కాబట్టి ఈ ధనుర్మాసంలో శుభకార్యాలకు దూరంగా ఉండాలి. ఈ ధనుర్మాసంలో ముక్కోటి దేవతలందరూ శ్రీ మహావిష్ణువును మేలుకొలుపుతో భాగంగా శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తారు. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు నిద్రలేచారు. అప్పటి నుండి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. అందుకే ఈ ధనుర్మాసం నెల రోజులను చాలా పవిత్రమైనవిగా భావిస్తాం. ఈ ధనుర్మాసం నెల రోజులు విష్ణుదేవుడిని పూజిస్తే 1000 సంవత్సరాల పాటు విష్ణుదేవుడిని పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూసి మనసులో ఏదైనా కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ధనుర్మాసంలో సాయంత్రం సమయంలో తులసి పూజ చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. అలాగే ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఉదయం ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి సాయంత్రం 6 గంటల తర్వాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించాలి. ఇలా దీపాలు వెలిగించడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి సంతోషంగా అడుగుపెడుతుంది. దీంతో ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుంది. పెళ్లి కాని వారికి ఈ ధనుర్మాసం చాలా ప్రత్యేకమైనది. పెళ్లి కాని అమ్మాయిలు ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు ఇంటి ముందు అష్టదళ ముగ్గు వేసి ఇంట్లో భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం వల్ల కోరిన వరుడు లభిస్తాడని నమ్మకం. అలాగే పెళ్లి కాని మగవారు అయితే ధనుర్మాసం నెల రోజులు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి తులసీమాలను సమర్పిస్తే అతి త్వరలో వివాహం గడియలు వర్తిస్తాయి. ఈ నెల రోజుల పాటు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. ధనుర్మాసం నెల రోజుల పాటు విష్ణుదేవుని కథలు చదివితే చాలా మంచిది. ఎవరైతే ఈ నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు పూజిస్తారో అలాంటి ఇళ్లలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంటిని శుభ్రం చేసి ఇంట్లో దీపారాధన చేస్తారో వారికి ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. దీంతో జీవితాంతం ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉంటాము. ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో పూజలు చేసేవారు మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.